నమస్తే అందరికీ. నేను చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. దాదాపు విద్యా వ్యవస్థ పైన ఇప్పుడున్న ప్రభుత్వం కొంతవరకు న్యాయం చేసే విధంగా చాలా వరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఏర్పాటు చేయడం ఒక విధానం మంచిది. అలాగే చాలా స్కూళ్ళు, చాలా బడులు వేరే విధంగా వేరే స్కూల్స్లలో విలీనం చేయకుండా కొన్ని ఏరియాలలో, కొన్ని కాలనీలలో, కొన్ని ప్రాంతాలలో, కొన్ని గ్రామాలలో, కొన్ని చోట్ల కొన్ని గూడాలు, తండాలు ఇలాంటి కొన్ని ఏరియాలలో ఉంటాయి. అలాంటి ఏరియాలలో 5వ తరగతి వరకు ఉన్న, 7వ తరగతి వరకు ఉన్న కొన్ని స్కూళ్ళను, బడులను వేరే విధంగా ఇంకొకరికి అక్కడ తీసేసి వేరే చోట మార్చడం అనేది చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే అక్కడ ఉండే పిల్లలు కావచ్చు, మళ్ళీ ఒక 2, 3, 4, 5 కిలోమీటర్ల దూరం వ్యవధి వస్తే చాలా వరకు స్కూల్కు వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అక్కడ బస్సు ప్రయాణము ఉంటే పర్వాలేదు, బస్ సర్వీస్ కానీ లేకపోతే చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఉండే స్కూళ్ళను ఇంకా ఒకరినో ఇద్దరినో టీచర్లను నియమించే విధంగా ప్రభుత్వం ఓకే చేయాలి. అలా చేయలేకుంటే ఆ స్కూళ్ళను మాత్రం ఇబ్బందులు లేకుండా అక్కడే ఉంచే విధంగా, సమస్యలు లేకుండా ఉంచే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం.